ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్. కేసీసీ వార్తలకు స్వాగతం. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదల సామాజిక భద్రతకు ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం. పెన్షన్ పంపిణీలో స్పెషల్ ఆఫీసర్ వీరపాండ్యన్, కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. నియోజకవర్గం పర్యటనలో పిఠాపురంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం, ఎమ్మెల్సీ నాగేంద్రబాబు స్పష్టం. ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు అందిపుచ్చుకోవాలి. డ్రోన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పంతం పిలుపు. పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రభంజనం. 6014 ఉద్యోగాలకు గాను 4005 ఉద్యోగాలు సాధించిన శ్యామ్ విద్యార్థులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల సామాజిక భద్రత కింద అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛను కార్యక్రమంలో ఆగస్టు నెలకు సంబంధించి కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ కమిషనర్ భావన, ట్రైనీ కలెక్టర్ మానిషాలతో కలిసి పంపిణీ చేశారు. కాకినాడ 49వ వార్డులో నూతనంగా మంజూరైన స్పౌస్ పింఛన్ కింద బొంతు అమ్మాజీకి వృద్ధాప్య పింఛన్లో అనసూరి లక్ష్మి, మేడిశెట్టి అమ్ములకి పింఛన్ల సొమ్ము అందజేశారు. ఈ సందర్భంగా పింఛన్దారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ మాట్లాడుతూ, పేదలకు సేవల కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటి వద్దనే అందించడం జరుగుతుందన్నారు. ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా దాదాపుగా 1,00,000 మందికి వితంతు పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. పేద ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ప్రతి నెల తొలి రోజు ఉదయం 7 గంటల నుంచే లబ్ధిదారుల గృహం వద్దనే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సేవల పట్ల పింఛన్లదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, కాకినాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కెటి సుధాకర్, ఇతర మున్సిపల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన 49వ వార్డులో ఈరోజు కొంతమంది లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపు 1,00,000 మందికి వితంతులకి పెన్షన్ మన రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి ఉన్న ఒక కొత్త పెన్షన్దారులు కూడా ఈరోజు పెన్షన్ తీసుకున్నారు. సో తీసుకున్న ప్రతి ఒక్క పెన్షన్ ఇప్పుడు ఓల్డేజ్ పెన్షన్కు ఇచ్చాము, తర్వాత డిసేబుల్డ్ పర్సన్ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి నెల మొదటి తేదీలోనే వాళ్ళ ఇంటికే వెళ్ళి ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మన వార్డు సెక్రటేరియట్, విలేజ్ సెక్రటరీ సిబ్బందుల ద్వారా నిర్వహిస్తున్నాము. సో ఇక్కడ మన కాకినాడ జిల్లాలో కూడా చాలా బాగా దీన్ని నిర్వహిస్తున్నారు. దానికోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కాకినాడ అర్బన్లో దీన్ని అమలు చేస్తున్న కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన గారికి, వాళ్ళ సిబ్బందులందరూ కూడా నా ధన్యవాదాలు, అభినందనలు. పేద ప్రజలకు అండగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం నిలుస్తుందని ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు పేర్కొన్నారు. పిఠాపురంలో ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు పర్యటించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగ్గయ్య చెరువు కాలనీలో నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేపట్టారు. అనంతరం లబ్ధిదారులతో నాగేంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా
లబ్ధిదారులు ఉద్దేశించి ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు ప్రసంగించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ వీర మహిళ రమ్యజ్యోతి ఆధ్వర్యంలో పిఠాపురం రైల్వే స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన షాపును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. 50 లక్షలు మీ వాటర్ ట్యాంక్ కానీ మిగతా ఖర్చులు కానీ, సో 50 లక్షల రూపాయలు ఈ జగ్గం చెరువు ఏరియాకి ఉన్న చోటకి అలాట్ చేశారు. కొన్ని పనులు జరుగుతున్నాయి. సో మీరు అడిగిన వెంటనే ఈ ఏరియాకి జగ్గం చెరువు ప్రాంతానికి ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. అందరి తరఫున మన డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మంత్రి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఇలా సేవ చేయడం మా అదృష్టం. అలాగే ఈరోజు కొత్తగా వచ్చిన ఈ పెన్షన్ స్కీమ్ కింద నన్ను పిలిచి నాతో స్టార్ట్ చేయించినందుకు మరెడ్డి గారికి కానీ, ఇటు పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా పెన్షన్ స్కీమ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ వారి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. యువతకు ఉపాధి కల్పిస్తూ రైతులు ఆధునిక పరికరాలతో వ్యవసాయం చేసే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో వ్యవసాయ శాఖ సహకారంతో కొనుగోలు చేసిన వ్యవసాయ డ్రోన్ను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలతో ఆధునిక పరికరాలు వినియోగిస్తూ సాగులో వృద్ధి సాధించేందుకు ఉపయోగపడతాయన్నారు. తిమ్మాపురం యూనియన్ బ్యాంక్ వారి సహకారంతో ఈ డ్రోన్ కొనుగోలు చేసినట్లు 5 సభ్యులుగా ఏర్పడి గ్రామ సభ తీర్మానం ద్వారా ఎంపికైన వారు 2 లక్షల పెట్టుబడి పెడితే మిగిలిన ప్రభుత్వం ద్వారా అందజేస్తామని తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో 4 డ్రోన్లు, రూరల్ మండలంలో 1 మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు, కాకినాడ రూరల్ అగ్రికల్చర్ ఆఫీసర్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఒక్కో చోట బ్యాంకర్లు చాలా లేట్ చేసేస్తుంటారు, ఇబ్బంది పెట్టేస్తుంటారు. సార్ అయితే మటుకు మన రాజేష్ గారు యూనియన్ బ్యాంక్ విజయబాబు గారు చాలా తొందరగా, తిమ్మాపురం బ్యాంక్ ఆయన చాలా తొందరగా దీన్ని డిస్క్లోజ్ చేసి గమ్ములు ఇచ్చేటట్టు చేసి ఏర్పాటు చేసింది. ఆయనకి ధన్యవాదాలు. అలాగే ఈ డ్రోన్లు అందరూ తీసుకుని ఈ క్రియారూపంలో దాల్చేదాకా తిరిగిన వ్యవసాయ శాఖ వారు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి సంకల్పం మంచిదైనా పైన దేవుడు ఎవరు వచ్చినా పూజారి ఎవరు అని చెప్పి డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం, లేకపోతే బ్యాంకర్ యొక్క భయం, ఇటువంటి ఎంటర్ప్రైనర్ వెనక్కి ఎదరికి రావడానికి ఇందులో లాభమా నష్టమా అని ఆలోచిస్తూ ఉండడం వల్ల కొన్ని అనేక పథకాలు, స్కీములు ఇందాకనే మాట్లాడుకున్నాం. నాగబాబు గారు, మేము కలెక్టర్ గారికి వచ్చినప్పుడు ప్రభుత్వంలో కానీ, సెంట్రల్లో కానీ, రూరల్లో మన స్టేట్లో కానీ అనేక పథకాలు ఉన్నాయి. ఆ పథకాలన్నీ ప్రజలు దృష్టికి వెళ్తున్నాయా లేదా, వాడుకుంటున్నారా లేదా అన్నదాన్ని త్వరలో మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున అనేక పథకాలని ఎదరికి తీసుకొచ్చే ఆలోచన చేసాం. అందులో భాగంగా ఇది ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా కాకినాడ రోడ్లో ఇచ్చినందుకు. అలాగే ఇది సాధారణంగా చెప్తా ఉన్నారు 800 నుంచి 900, అంటే వ్యవసాయ కూలిపని టైంలో కూలిపోయిన రేట్ అంత ఉంటుంది. ఒక వ్యక్తి 2.5 ఎకరాల నుంచి 3 ఎకరాల దాకా, 2 ఎకరాలైనా 2 ఎకరాల వరకు స్ప్రే చేయగలుగుతాడని చెప్తా ఉన్నారు. ఇది 200 నుంచి 300 దాకా మనం అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, రేట్ని బట్టి, లాభ నష్టాలను బట్టి, ఎందుకంటే బ్యాటరీ ఛార్జింగ్లు ఉంటాయి, ఈ చిన్న సర్వీసింగ్లు ఉంటుంటాయి, దీనికి ఖర్చు కూడా ఉంటుంటాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక రేటు డిసైడ్ చేసి రోజుకి 30 ఎకరాలు, 25 ఎకరాల నుంచి 30 ఎకరాలు కూడా ఈవేళ దీని ద్వారా స్ప్రే చేయొచ్చు. ముందు ప్రస్తుతం అయితే పెస్టిసైడ్ స్ప్రే చేయడం స్టార్ట్ చేస్తాం. ముందు ఎరువులు కూడా స్ప్రే చేయడం ఉంటుందో, ఆధునీకరణ చేసుకుంటూ వెళ్తే అనేక అంశాలు చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి ముందు నూతన విధానంలో మనం చూస్తూ ఉంటాం టీవీల్లోని, వాటిలోని, ఏంటిది వీటిలో నేషనల్ బయోగ్రఫీ, వీటిలో లక్షల ఎకరాల భూములకి స్ప్రే చేసుకుంటూ వస్తారు, కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మన కళ్ళ ముందే అలా టక లక్ష ఎకరాలతో నరికేస్తాడు. అలాగే 2 లక్షల ఎకరాలకి స్ప్రే చేసేస్తాడు. అవన్నీ కళల్లో, పేపర్లోని, టీవీల్లో చూసాం. అది వేళ మన గ్రామం వచ్చింది. మన గ్రామాలను తీసుకొచ్చిన స్థాయికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన గ్రామాల్లో తీసుకొచ్చి స్థాయికి తీసుకొచ్చినందుకు వారికి ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, సురేష్ అండ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ
ధైర్యంగా ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతులు దయచేసి వారికి సహకరించండి. మీరు కూడా రైతులకి ఎట్లా కావాలో ఆ రకంగా మీరందరూ కూడా రైతులతో సహకరించుకుంటే ఎదరికి పనిచేసుకున్నారా. ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖతో వారి యొక్క సలహాలు సంప్రదింపులు చూసుకుని, ఎందుకంటే పెద్ద పెద్ద టెక్నాలజీ వాళ్ళందరూ కూడా ట్రైనింగ్, మీరు ఎలా ట్రైనింగ్ అయ్యారో వాళ్ళు పలు అంశాల్లో ట్రైనింగ్కి వెళ్ళి వస్తూ ఉంటుంటారు. చాలా చోట్ల చూస్తారు. మీరంటే మీ ఊళ్ళోనే చూస్తారు, వాళ్ళు 10 ఊళ్ళో 20 ఊళ్ళో చూస్తారు. కాబట్టి మీ మీద మెరుగైన సలహాలు వాళ్ళు ఇవ్వగలరు. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. డ్రోన్ ఆపరేటర్కి పైలట్ అవసరం వస్తుంది. పైలట్ సెక్షన్లో అంటే మీకు శిక్షణ ఆల్రెడీ శిక్షణ తరపేది ఇచ్చినటువంటి వ్యక్తులకే ఇది ఈ డ్రోన్లు ఎలిజిబిలిటీ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్స్ ఫలితాలలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ విజయభేరి మ్రోగించింది. 6014 పోస్టులకు గాను 4005 పోస్టులను సివిల్ స్టేట్ ఫస్ట్, ఏపీఎస్పీ స్టేట్ ఫస్ట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు కైవసం చేసుకుని శ్యామ్ ఇన్స్టిట్యూట్ సత్తా మరొకసారి చాటారని శ్యామ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ జి శ్యామ్ తెలిపారు. కాకినాడ విద్యుత్ నగర్ లో గల శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో పోలీస్ కానిస్టేబుల్స్ ఫలితాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ జి శ్యామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు నిర్వహించిన అర్హత పరీక్షలో తమ విద్యార్థులు విజయభేరి మ్రోగించి 6014 పోస్టులకు గాను 4005కు పైగా పోస్టులు సాధించి సత్తా చాటారని అన్నారు. యూనిఫామ్ సర్వీసుల జాబ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా శ్యామ్ ఇన్స్టిట్యూట్ వెలుగొందుతోందన్నారు. సివిల్ టాపర్ గా 200 మార్కులకు గాను జి నానాజీ 168 మార్కులు, రమ్య మాధురి 159 సాధించారన్నారు. అదేవిధంగా ఏపీఎస్పీ విభాగంలో 200 మార్కులకు గాను అచ్యుతరావు 144.5 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ సాధించారని చెప్పారు. ఇంతటి అత్యుత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్టేట్ టాపర్స్ గా నిలిచిన నానాజీ, రమ్య మాధురి, అచ్యుతరావు, డైరెక్టర్ శైలజ శ్యామ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ శ్రీనివాసరావు, డైరెక్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ పోస్టులకు సంబంధించి మొత్తం టోటల్గా సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి 3504 పోస్టులు అయితే ఆ 3504 పోస్టులకు గాను 2225 ఉద్యోగాలు మా పిల్లలే సాధించారు. అలాగే ఏపీఎస్పీ విభాగంలో 2510 ఉద్యోగాలు అయితే అందులో 1780 పోస్టులు మా విద్యార్థులే సాధించారని తెలియజేయడానికి నేను చాలా గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. అలాగే మొత్తం 13 జిల్లాలు, అంటే పాత జిల్లాలను బేస్ చేసుకుని మాత్రమే ఈ రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. జిల్లాలు విభజన జరిగిన ప్రకారం ఇవ్వలేదు. 13 జిల్లాలకు గాను మొత్తం 9 జిల్లాలు, 9 జిల్లాలలో స్టేట్ ఆ జిల్లా టాపర్స్ కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ పిల్లలే. మిగతా 4 జిల్లాలకు మాత్రం సెకండ్ ర్యాంకులో ఉన్నారు. మిగతా 4 జిల్లాల్లో సెకండ్ ర్యాంక్ ఉన్నారు. మొత్తం 9 జిల్లాల్లో అన్ని జిల్లా ర్యాంకులు కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్కే రావడం జరిగింది. 4 జిల్లాల్లో మాత్రం సెకండ్ ర్యాంక్ అనేది సాధించడం జరిగింది. ఈ విధంగా ఈ రకమైన ఫలితాలు రావడానికి మా దగ్గరున్న ఆఫ్లైన్ కానీ, ఆన్లైన్ సిస్టమ్ కానీ, ఆన్లైన్ కోచింగ్ కానీ, అలాగే ఆఫ్లైన్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కానీ, మా మెటీరియల్ కానీ ఈ సక్సెస్కి ప్రధానమైన మూల కారణంగా నేను తెలియజేసుకుంటున్నాను. దానితో పాటు మాకు వచ్చిన పిల్లలు కూడా వాళ్ళకున్న టాలెంటు, వాళ్ళకున్న నిబద్ధత ప్రకారంగాను వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలతో వాళ్ళు మంచి ర్యాంకులు సాధించారు. ఇన్స్టిట్యూట్ తరఫున వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సక్సెస్లో ప్రధాన పాత్రగా ఉన్న మా అధ్యాపక బృందానికి, మా అధ్యాపకేతర బృందానికి, అలాగే మా విద్యార్థులందరికీ, అలాగే సక్సెస్ అయిన ప్రతి విద్యార్థికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైతే 1 మార్కు 2 మార్కులో మిస్ అయ్యారో వాళ్ళు నిరుత్సాహపడవద్దని, ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పడి ఉన్నాయి, ఆల్రెడీ నోటిఫికేషన్ పడి ఉన్నాయి. దానితో పాటు ఈరోజే హోమ్ మినిస్టర్ గారు ఈ ఫలితాలు ప్రకటించినప్పుడే ఒక నిర్ణయం కూడా, ఒక ప్రకటన కూడా జారీ చేశారు. అతి త్వరలో మరొక పోలీస్ నోటిఫికేషన్ ఉంది, భారీ పోలీస్ నోటిఫికేషన్ ఉంది, ఎక్కువ పోస్టులు ఖాళీలు ఉన్నాయి అని ఈ రిజల్ట్ ఫలితాలు ఎప్పుడైతే ప్రకటించారో ఆ సందర్భంగానే మన గౌరవనీయులు హోంమంత్రివర్యులు అనిత గారు కూడా ప్రకటించారు.
కాబట్టి మరొక పోలీస్ నోటిఫికేషన్ రావడానికి కూడా సిద్ధంగా ఉంది. ఆ నోటిఫికేషన్కి ఇటు సెంట్రల్ స్టేట్ నోటిఫికేషన్ కూడా ఈ 1-2 మార్కులు మిస్ అయిన వాళ్ళు ఎవరైతే మిస్ అయ్యారో నిరుత్సాహపడకుండా అధైర్యపడకుండా నెక్స్ట్ నోటిఫికేషన్ సిద్ధపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. నా పేరు గంగనారాజీ. అది విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం దొప్పెల్ల గ్రామం. మా నాన్నగారు అయ్యబాబు, మా అమ్మగారు జయమ్మ. మాది ఆర్థికంగా దిగువ మధ్య తరగతి కుటుంబం. మా అమ్మ నాన్న చదువుకోలేదు, కానీ నన్ను ఎంతో కష్టపడి చదివించారు. వాళ్ళు చదువుకోకపోయినా సరే నన్ను స్టేట్ ర్యాంకర్కి ఇక్కడ నిలబెట్టారు. నేను స్టేట్ ఫస్ట్ రావడానికి ముఖ్య కారణం మా అమ్మ నాన్న పడ్డ కష్టం నన్ను చదివించారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు శామిస్ట్కి వచ్చినప్పుడు నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఏం తెలియదు. ఇది నా ఫస్ట్ అటెంప్ట్లోనే స్టేట్ ఫస్ట్ వచ్చానంటే దానికి కారణం శామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ కోచింగ్ అండ్ శామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్. ఈ రెండే నన్ను స్టేట్ ర్యాంకర్గా నిలబెట్టాయి. నేను స్టేట్ ఫస్ట్ రావడానికి ముఖ్య కారణమైన శామ్ ఇన్స్టిట్యూట్కి, శామ్ సార్కి, అలాగే మా తల్లిదండ్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు బొల్లి రమ్యమోద్రి. మాది విజయనగరం జిల్లా దత్తిరాజర్ మండలం గడ్సాం గ్రామం. మా నాన్నగారి పేరు రమణ, మా అమ్మగారి పేరు జయమ్మ. మా అమ్మ ఆశా వర్కర్. మా నాన్నగారు 2018లో చనిపోయారు. అప్పటి నుంచి నన్ను మా అన్నయ్య, మా అమ్మ చదివిస్తున్నారు. నేను ఈ స్టేజ్కి రావడానికి మా అమ్మ అన్నయ్య చదివించడంతో పాటు శామ్ ఎగ్జామ్స్ నాకు చాలా యూజ్ అయ్యాయి. శామ్ ఎగ్జామ్స్ పెట్టడం వల్లే నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మా అమ్మ అయితే చాలా కష్టపడి చదివించింది నన్ను. ఇక్కడ చెప్పే సార్స్ కూడా ఎక్స్ప్లెనేషన్లో బాగా చెప్పేవారు. దానివల్ల నేను ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలిగాను. ఇంత సక్సెస్ ఇచ్చిన మా అమ్మ అన్నయ్యకి అలాగే శ్యామ్ ఇన్స్టిట్యూట్కి థ్యాంక్ యూ సో మచ్. మా చెల్లి బావ నుండి నేను జాబ్ మాత్రం సాధించాను. నేను ఈ నోటిఫికేషన్ సంబంధించి ఉద్యోగం సంపాదించడం కోసం మా చెల్లి వాళ్ళ ఉంటే మొత్తం నా ప్రిపరేషన్ అంతా కొనసాగింది. ఈ ఉద్యోగాన్ని సాధించడానికి మా అమ్మ నాన్న, మా అన్నయ్యతో పాటు మా చెల్లి బావ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇందులో వాళ్ళ ఇంటి దగ్గర ఉండే చదువుకొని విశాఖపట్నంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ మాత్రం నేను రాశాను. నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆఫ్లైన్ టెస్ట్ రాస్తూనే ఉన్నాను. ఆ ఆఫ్లైన్ టెస్టుల ద్వారానే నేను ఇన్ని మార్కులు తెచ్చుకొని శ్రీకాకుళం జిల్లాలో టాపర్గా నిలుస్తూ మన స్టేట్లో కొద్దిగా సెకండ్ ర్యాంక్ తెచ్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి శ్యామ్ సార్కి, శ్యామ్ ఇన్స్టిట్యూట్కి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. తక్కువ మార్కులు వచ్చినా సరే ఫోన్ చేసి పర్సనల్గా అమ్మ ఈ ఎగ్జామ్లో నీకు తక్కువ మార్కులు వచ్చాయి, నువ్వు ఇంకా బెటర్ ఇవ్వాలి, నీ దగ్గర చాలా టాలెంట్ ఉందని చెప్పేసి ఎక్కువ చదవడానికి సార్ ఎక్కువ నాకు సపోర్ట్ చేస్తూ ఉండేవారు. ఇన్స్టిట్యూట్ పరంగా అయితే ఇక్కడికి వచ్చి చూసి ఒకరోజు ఎగ్జామ్ రాసి మీరు తెలుసుకుంటే చాలు, ఆ జాబ్ మీకు కంపల్సరీ వస్తుంది. తల్లిదండ్రులు అంటే సపోర్ట్ చేయడం అంటే మన చిన్నప్పటి నుంచి మన ర్యాంక్స్ చూసి సపోర్ట్ చేస్తారు. నా విషయంలో అయితే మా అత్త మామలు కూడా నాకు సపోర్ట్ చేశారు. ప్రతి మగాడి విజయం వెనక ఆడదంటుందంటారు కదా, అయితే నా విజయం కనుక నా భర్త ఉన్నారు. నా మార్క్స్ మా వారికి అంకితం. నాకు 143 మార్క్స్ వచ్చాయి. ఆ 143 మార్క్స్ మా ఆయనకి ఐ లవ్ యూ చెప్తూ నేను డెడికేట్ చేస్తాను. మా నాన్నగారి పేరు ధర్మరాజు, మా అమ్మ పేరు వీరలక్ష్మి. మా అమ్మకి చిన్నప్పటి నుంచి నేను పోలీస్ అవ్వాలని కోరిక. మా అమ్మ కోరిక ఇచ్చినాక నేను కాకినాడ వచ్చాను. కాకినాడ వచ్చిన తర్వాత కాంపిటీషన్ ఎక్కడ ఉందంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఉందని తెలిసింది. అందుకని శ్యామ్ ఇన్స్టిట్యూట్లో 2023లో జాయిన్ అయ్యాను. ఎగ్జామ్స్ తీసుకున్నాను. ఫస్ట్ నాకు ఎగ్జామ్ రాసినప్పుడు 110 మార్కులు వచ్చినాయి. అలా టైం మేనేజ్మెంట్ సరిపోయేది కాదు. సార్ సండే మోటివేట్ చేసేవారు బాగానే. మోటివేట్ చేసిన తర్వాత నాకు తెలంగాణ కానిస్టేబుల్ పోయింది, గ్రూప్ 4 2 మార్కులు పోయింది. పోయినా కానీ నేను అలాగే సపోర్ట్ చేసేవారు. మనం 22లో ఎగ్జామ్ రాసినప్పుడు నాకు మామూలుగా వీక్లీ ఎగ్జామ్ పెట్టినప్పుడు 86 మార్కులు వచ్చాయి. ఇప్పుడు మొన్న జూన్ 1 ఎగ్జామ్ రాసిన తర్వాత ఇప్పుడు 159 మార్కులు. అంటే ఎక్కడి నుంచి 86 నుంచి 159 ఎట్లా పెరిగాయి అనేది ఆ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ వల్లే 100కి 150% అని చెప్తానండి. ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ జరగడం వల్ల నేను డే బై డే అంటే వీక్లీ రాయడము అండ్ 3-4 డేస్ దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, మన ఏమన్నా మిస్ అయినటివి శ్యామ్ ఇన్స్టిట్యూట్ బుక్లు చదివి శ్యామ్ ఇన్స్టిట్యూట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ దాంట్లో రాసుకొని అంటే కొద్ది గ్రోత్ అవుతూ ఉన్నాను. కాబట్టి ఇంత సక్సెస్ రావడానికి ముఖ్యంగా శ్యామ్ సార్కి, శ్యామ్ ఇన్స్టిట్యూట్ బృందానికి, ప్రతి ఒక్కరికి
చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అంటే నేను ఈ ఇన్స్టిట్యూట్ కాకుండా వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళుంటే కోచింగ్ ఒక దగ్గర, రూమ్ ఒక దగ్గర, ఇలా నేను ఇబ్బంది పడి ఈ 2 yearsలో నేను చదివి నేను ఉద్యోగం తెచ్చుకోలేకపోయేదాన్నేమో. కానీ నేను ఇక్కడికి రావడం వల్లే, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉండడం వల్లే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. ఇంకా గ్రౌండ్లో నేను అసలు ఎప్పుడు నేను ఇంటి దగ్గర ఎప్పుడు పరిగెట్టింది కూడా లేదు. అక్కడ నేను చాలా ఫేస్ చేశాను. కానీ పీటర్ సార్ మీరు చేయగలరు, నువ్వు పరిగెట్టగలవు, నువ్వు లాంగ్ జంప్ చేయగలవు అని నాకు లాంగ్ జంప్ అంటే చాలా భయం. కానీ ఆ సార్ అందరూ నన్ను ఎంకరేజ్ చేసి నేను మొత్తానికి నేను ఫస్ట్ వచ్చేలా బాగా పరిగెత్తించారు. నన్నే కాదు అందరినీ సార్ చాలా మోటివేట్ చేస్తారు. నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో అంతా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. అందరూ ఎవరి పని వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు. అందువల్లే ఇంత సక్సెస్ ఉంది. పట్టణంలో సమస్యలు పేరుకుపోయి ఆక్రమణలు, అసౌకర్యాలు లేని వాటికి పన్నుల బాధుడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నా బాధ్యత లేకుండా ఎందుకింత నిర్లక్ష్యంగా ఉంటున్నారంటూ అధికారుల తీరుపై కౌన్సిలర్లు మండిపడ్డారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం వాడివేడిగా జరిగింది. కమిషనర్ కనకారావు, వైస్ చైర్పర్సన్లు పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజు, కొత్తపల్లి పద్మావతి బుజ్జి, వైసీపీ టీడీపీ కౌన్సిలర్లు డిఈ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. మున్సిపల్ కాయగూరల మార్కెట్లో పార్కింగ్ స్థలాలను ఆక్రమించుకుని వ్యాపారాలు సాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని కౌన్సిలర్ తలిశెట్టి వెంకటేశ్వరరావు ఆగ్రహంతో ప్రశ్నించారు. 5% కన్నా తక్కువ ఉన్న టెండర్లను కూడా ఆమోదింపజేస్తూ పనుల్లో నాణ్యతను ఎలా చూపగలుగుతున్నారని వైసీపీ కౌన్సిలర్లు బోనుదేవ, సౌమురావుతూ లలిత ప్రశ్నించారు. మున్సిపల్ మార్కెట్లో చేపల షెడ్డు నిర్మాణానికి గతంలో 25 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగినా మళ్లీ ఇప్పుడు మౌలిక సదుపాయాల కోసమని మరో 21 లక్షల రూపాయలు కేటాయింపు చేయడం ఏంటని, నిధులను సక్రమంగా వినియోగించరా అంటూ టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్ ప్రశ్నించారు. అలాగే మోహన్ నగర్లో అసలు కుళాయే లేని ఒక వ్యక్తికి 21,000 రూపాయల కుళాయి పన్ను ఎలా విధించారని ఆయన ప్రశ్నించారు. స్థానిక డ్రైవర్స్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మున్సిపాలిటీ నిధులు ఇస్తే విరాళాలతో నిర్మించి బిల్లులు చేయించుకున్నారని కౌన్సిలర్ బోనాల శివ ఆరోపిస్తూ ఆ వ్యవహారంపై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. అలాగే పట్టణంలో ఆధార్ సెంటర్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటి ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని టీడీపీ కౌన్సిలర్ పంపనబోయిన అన్నపూర్ణ, ఇందిరానగర్లోని 4వ నంబర్ సచివాలయంలో ఉన్న సిబ్బంది కొరతను పరిష్కరించాలని వైసీపీ కౌన్సిలర్లు బోనుదేవ, పెదపాటి నాగేశ్వరరావు కమిషనర్ను కోరారు. సభ్యులు తెలిపిన సమస్యలకు పరిష్కార చర్యలు తీసుకుంటామని కమిషనర్ కనకారావు సమాధానమిచ్చారు. ఆ వ్యక్తి మొన్న ఇంటి పని ఏమైనా వస్తే 23,000 కట్టలు వేస్తామన్నారు. దేనికైనా కొలై పన్నులు ఇచ్చారండి. ఇవ్వండి అంటే ఈ పని 23,000 కట్టే కానీ ఇంటి పని అన్నారు. ఇప్పుడు అతను చాలా ఇబ్బందిగా ఉంది. దీని మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది సార్. మీరు అలా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు కదా సార్, దాని మీద మీరు ఒక నెల ఆగి మనకి పంపిస్తారమ్మా ఆధార్ సెంటర్లు, మిమ్మల్ని పిలుస్తాము, ఓపెన్ చేస్తారన్నారు కదా, దాని మీద క్లారిటీ ఏంటి సార్? అయిపోయింది సార్. నేను సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నానండి ఆ వాళ్ళు. అది ఏంటంటే మరి మునీష్ గారిని ఎలిషా గారిని మీరు అడగరా సార్? ఏం చేయట్లేదు. మా 4వ సచివాలయంలో అందరికీ పంచారు, మొత్తం స్టాఫ్ అందరినీ. మా సచివాలయానికి డేటా ఆపరేటర్ లేరండి, ఇంకా 2-3 స్టాఫ్ లేరండి. తమరికి 3 సార్లు వినియోగించుకున్నామండి. ఎందుకంటే మా ఏరియా స్లమ్ ఏరియా అండి. స్లమ్ ఏరియా కాబట్టి చాలా ఇబ్బంది అవుతుందండి. ఒక ఎవరో ఆధార్ సెంటర్ ఒకటి ఉంటుందండి, అదే మూల పడిపోయిందండి. మరి మా సచివాలయంలో కొద్దిగా ఏ వస్తే కొద్దిగా మాకు స్లమ్ ఏరియా కాబట్టి మాకు జనాలు ఎక్కువ ఉంటారండి. జనాలు లేని దగ్గరేమో మొత్తం అందరినీ వేస్తారు. మాకు ఒక కౌన్సిలర్లకు కానీ ఇన్ఫర్మేషన్, ఓటింగ్ చైర్మన్లకు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేవు. మళ్ళీ ఇప్పుడు టెండర్ వేసారు మా వాడు కానీ ఇంకో వాడు కానీ బుక్కులు కొట్టించుకుని మళ్ళీ సందానికి వెళ్ళాలా ఏంటి అన్నది మాకు ఒక క్లారిఫికేషన్ ఇస్తే ఆ వర్క్ చేసుకోవడానికి. అది ఎవరు చేస్తున్నారో తెలదాం, టెండర్ వేస్తారు, ఎవరికి అప్లై చేస్తారు సార్. ఆ వర్క్ చేసిన సమాధానం ఎవరికి చెప్పడం, అక్కడ అవినీతి జరిగిందని ఏంటంటే అది ప్రజల సొంతం కట్టాం కమ్యూనిటీ బిల్లులు మాత్రం ఆదిత్య కన్స్ట్రక్షన్ పడి దాని మీద
మళ్ళీ వాళ్ళకి అదే మా వార్డులో వచ్చింది కాబట్టి ఈ సమస్య మీద పేద ప్రజల కళలో ఆనందం, వారి అభ్యున్నతి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం, గౌరీశంకర్ పేట మరియు నేతాజీ పార్క్ నందు నిర్వహించిన కార్యక్రమంలో కొండబాబు పాల్గొని ఈ నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన స్పౌస్ పెన్షన్లకు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం ఒక పండుగలా నిర్వహిస్తుందన్నారు. కుటుంబ పెద్ద చనిపోతే వెంటనే భార్యకు పెన్షన్ అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వం కొత్త పెన్షన్లను మంజూరు చేసిన దాఖలాలు ఎన్నడూ లేవని, కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పెన్షన్ మంజూరు విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చి లబ్ధిదారులకు పెన్షన్ అందేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అంకిత భావం, నిబద్ధత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాసరావు, టీపీఆర్ఓ శైలజ, స్థానిక డివిజన్ నాయకులు గడ్డం పూర్ణ చంద్రశేఖరరావు, మల్లాడి చిన్న, పాలిక నాని, పిర్ల లక్ష్మీ ప్రసన్న, మేడిశెట్టి చిన్ని, కోనాడ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల అనుగుణంగా జిల్లాలో కొత్తగా మరో 183 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు తెలిపారు. కలెక్టరేట్ కోర్ట్ హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్టర్, అన్రికగ్నైజ్డ్ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల ఏఈఆర్ఓలతో సమావేశం నిర్వహించి జిల్లాలో పోలింగ్ స్టేషన్ల రీఆర్గనైజేషన్ ప్రక్రియ క్రింద కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల లొకేషన్లు, పేర్ల మార్పుల కొరకు సిద్ధం చేసిన ప్రతిపాదనలు వివరించి రాజకీయ పార్టీల సూచనలు, సలహాలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు పోలింగ్ స్టేషన్ కు గరిష్టంగా 1150 మంది ఓటర్లు ఉండేటట్లు పునర్వ్యవస్థీకరిస్తూ 183 పోలింగ్ కేంద్రాలను కొత్తగా ఏర్పాటుకు ప్రతిపాదించామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల రీఆర్గనైజేషన్ కొరకు సిద్ధం చేసిన ప్రతిపాదనలపై ఇప్పటికే ఆయా నియోజకవర్గాల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఈఆర్ఓలు వివరించడం జరిగిందన్నారు. వాటిని పరిశీలించి క్రోడీకరించిన తుది ప్రతిపాదనలు ఎన్నికల కమిషన్ ఆమోదం కొరకు పంపడం జరుగుతుందని డిఆర్ఓ వెంకట్రావు తెలియజేశారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులుగా ఎన్ శ్రీనివాస్, కె కృష్ణ, ఎస్ అప్పారావు, సిహెచ్ రాంబాబు, కె ప్రసాదరావు, పి శ్రీనివాసరావు, గదుల సాయిబాబా, ఆర్ వెంకటేశ్వరరావు, ఎస్ సీతారామకృష్ణ, డి సోల్మన్ రాజు, పి వెంకటేశ్వరరావు, ఏఈఆర్ఓలు, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ ఎం జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. పిఠాపురాన్ని ఉద్యానవనంగా తీర్చిదిద్ది ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని కలిగించేందుకు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేపట్టిన హరిత యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమర్ అలీషా పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా మేక్ పిఠాపురం గ్రీన్ పేరుతో పిఠాపురం పట్టణం జగ్గై చెరువు కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, మాజీ ఎమ్మెల్యే వర్మ, మున్సిపల్ కమిషనర్ కనకారావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా కాలనీలోని ఐసీడీఎస్ కార్యాలయం పరిసర ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ కనకారావు, మాజీ ఎమ్మెల్యే వర్మ, పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో అహ్మద్ అలీషా, టీడీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నాగేష్, అచ్చంపేట సర్పంచ్ సలాది రమేష్, పీఠం సభ్యులు పాల్గొన్నారు. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్నారు. అందులో భాగంగా పిఠాపురం పట్టణంలో ఉమర్ అలీషా గారి ట్రస్ట్ ద్వారా గత వారంలో కోర్టు ప్రాంగణంలోనూ, ఇప్పుడు జగ్గై చెరువులోను, మరి వారి స్కీమ్ ప్రకారంగా కూడా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు సహకారం అందిస్తారని గురుతుల్యులకి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు వర్మ గారికి, అలాగే మా మెప్మా గ్రూప్కి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా తెలియజేసేదంటే రోడ్డుకి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ పెంచుకుంటూ ప్రతి ఇంట్లోనూ మెప్మా సిబ్బంది ద్వారా కూడా ఫలపుష్ప సంబంధిత వాటి కూడా ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించాము. తదనుగుణంగా గురువుగారి ఆశీర్వాదం ప్రకారం కూడా పట్టణంలో గ్రీన్గా చేయడం జరుగుతుంది. మున్సిపల్ సిబ్బంది అందరికి కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది సార్. దీన్ని చివరికి వరకు తీసుకెళ్తాము. రిపోర్ట్ కూడా జియో ట్యాగింగ్లో కూడా చూసుకోవడం జరుగుతుంది సార్. ఇప్పుడు మొక్కలు నాటడమే కాదు, ఉమర్ అలీషా గారు చారిటీ చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. మహిళలకి కుట్టు మిషన్లు కానీ ఇవన్నీ కూడా. ఓ పక్కన ఆధ్యాత్మిక పీఠం మనకుంది. ఇక్కడ ఈ పీఠం ఇక్కడ ఉండడమే మన అదృష్టం. దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ఇవాళ పిఠాపురంలో జగ్గై చెరువు ఏరియాలో రోడ్డుకు విరిగి మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలి. తద్వారా ఆక్సిజన్ పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది. అందరికి కూడా మొక్కలు పెంచుకోవడం వలన మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, మొక్కలను కూడా అదే విధంగా చూసుకుంటే వాటి వలన మనకి నష్టం అన్నది ఎప్పుడూ ఉండదు. వాటి వలన మనకి ప్రజలందరికీ కూడా మంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ వస్తుంది.
అదేవిధంగా పట్టణం అంతా కూడా గ్రీనరీతో ఉంటుంది కాబట్టి మరి రూరల్ ట్రస్ట్ ఉమరాలి విష గారు రూరల్ ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమానికి అధికారులు అందరం కూడా సహకరిస్తాం. ఎప్పుడు గురువుగారు అంటే మాకు ఎంతో మరి భక్తి పెంచేదంటే అటువంటి ఆధ్యాత్మిక పీఠం ఇక్కడ పిఠాపురంలో ఉన్నాం. మరి పిఠాపురంలో ఆధ్యాత్మిక పీఠమే కాకుండా సోషల్ యాక్టివిటీ కూడా ఉమరాలి ట్రస్ట్ ద్వారా బోర్డు జరుగుతూ ఉంది. ఎప్పుడు ఎల్లప్పుడూ మేము అందరం అండగా ఉంటాం. గురువులో ఉండగా ఉంచేటువంటి విధంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పాన్ని ఈ ట్రస్ట్ ద్వారా నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా పిఠాపురంలో అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటి పిఠాపురాన్ని ఉద్యానవనం కింద మార్చాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది పిఠాపురం మేక్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ప్రణాళిక తయారు చేసుకుని ఈ 6 నెలల ప్రాంతంలో డిసెంబర్ వరకు ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంగా చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇందుకు అధికారులు, రాజకీయానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో మా ట్రస్ట్కి సహకరిస్తూ ముందుకు తీసుకువెళ్ళగలిగినట్లయితే ఈ కార్యక్రమం ద్వారా పిఠాపురం ఒక మంచి ఉదాహరణగా నిలబడుతుందని నా యొక్క ఉద్దేశం. మరి ఈ సందర్భంగా వర్మగారు ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. శ్రావణ మాసం సందర్భంగా సామర్లకోట కుమార భీమేశ్వర స్వామివారి ఆలయంలో సామూహిక శ్రావణ వరలక్ష్మి వ్రత పూజలు వైభవంగా జరిపించారు. ఆలయ ఈవో బల్ల నీలకంఠం ఆధ్వర్యంలో అర్చకులు రాంబాబు శర్మ, వెంకన్న శర్మ, సత్యనారాయణమూర్తి, వినయ్ శర్మ, సోమేశ్వర్ శర్మ తదితర పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు ఆచరించడం ద్వారా సౌభాగ్యం, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని చెప్పారు. సామర్లకోట పరిసర ప్రాంతాల నుండి సుమారు 1200 మంది మహిళలు తరలివచ్చి వరలక్ష్మి వ్రతాలలో పాల్గొన్నారు. మేము అనుకున్న దానికన్నా రెట్టింపు మహిళలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం వేద పండితులు, అర్చకులు వాళ్ళందరితోటి కూడా వాళ్ళ చేతులతోటే వాళ్ళు భక్తులు వారు స్వయంగానే ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి తగిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేసాము. స్వామివారికి ప్రసాదం, నైవేద్యం ఏదైతే పెడతారో ఆ ప్రసాదం కూడా మేమే ఇచ్చాం. అదేవిధంగా దాతలు కొంతమంది వారి శక్తి కొద్ది కూడా ఈ గాజులు, పసుపు కొమ్ములు, తర్వాత పసుపు కుంకుమలు, తదుపరి అరటిపండ్లు ఇట్లాంటివన్నీ కూడా దాతలు ఇచ్చారు. మిగిలినవి దేవస్థానం తరఫున మేము ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే వాళ్ళకి ఉచిత అన్నప్రసాదం నిర్వహించడం జరిగింది. పూజల్లో 1000 మంది పాల్గొంటే సుమారు 1200 మంది ఈరోజు అన్నదానం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం తిరిగి మేము మరలా 15/8 4వ శుక్రవారం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ గమనించి కాకపోతే ఇక్కడ భక్తులు చాలా లేటుగా వస్తున్నారు. దయచేసి ఈ భక్తులందరూ కూడా ఉదయం 8:30 కల్లా దేవస్థానం ఉన్నట్లయితే మనం ఈ కార్యక్రమం ఇంకా విజయవంతంగా నిర్వహించుకోవచ్చు. కావున భక్తులందరూ సహకరించవలసిన కోరి ప్రార్థిస్తున్నాం. పార్వతీదేవి పరమేశ్వరుడికి చెప్పినటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన వ్రతం ఇది. ఆడవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చేసుకునేటువంటి వరలక్ష్మి వ్రతం లక్ష్మీదేవి ప్రీతిగా. ఈ లక్ష్మీదేవిని ప్రీతి చెందితే ఇళ్లలో ఆ అమ్మవారి కేవలం ధనలక్ష్మి కలుగుతుంది. అటువంటి వ్రతం ఈ రోజు 2000 మంది భక్తుల చేత దేవస్థానం వారు, అలాగే దాతలు అందరూ కలిపి రూపు దాతలు ఉన్నారు, అలాగే కొబ్బరికాయ దాతలు ఉన్నారు, కోరాల దాతలు ఉన్నారు, అలాగే అన్నప్రసాద దాతలు అత్యంత వైభవంగా నిర్వహించబడింది. అలాగే 4వ శుక్రవారం 15వ తారీఖు మళ్ళీ ఇదే రీతిగా
ఈ వ్రతాలు ఆడవాళ్ళ చేత జరిపించబడతాయి ఈ ఆలయంలో. అటువంటి గొప్పదైనటువంటి సంప్రదాయ సిద్ధమైనటువంటి మనగుడి కార్యక్రమాలని మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ దేవదేవుడు ఎల్లవేళలా ఆనందదాయకంగా మీకు సుఖ సంతోషాలు ప్రసాదిస్తూ అష్టలక్ష్మీప్రదమైనటువంటి వ్రతం చేసుకోవాల్సిందిగా అందరినీ ఈ ఛానల్ ద్వారా భక్తుల్ని కోరుతూ వాళ్ళందరికీ సుఖశాంతులు కలగాలి. సర్వేజన సుఖినో భవంతు. పూరి సోమేశ్వర శర్మ ఆలయ దేవస్థాన పండిట్ ఈ ఆలయంలో ఉండేటువంటి సేవలన్నీ చేయిస్తూ ఉంటారు. పోలీస్ సిబ్బందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన శ్రీ సూర్య ఐ కేర్ సేవలు ప్రశంసనీయమని అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు శ్రీ సూర్య ఐ కేర్ మరియు ఏఎల్ఐ ఫౌండేషన్ నందు పోలీస్ సిబ్బందికి సమగ్రమైన ఉచిత కంటి పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, ఏఆర్డీఎస్పీ విజయ్ శ్రీహరి విచ్చేసి పోలీసులకు కంటి పరీక్షలను సూర్య ఐ కేర్ నందు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న పోలీస్ సిబ్బంది అందరికీ ఉచిత సమగ్ర కంటి పరీక్షలు శ్రీ సూర్య ఐ కేర్ నందు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీస్ సిబ్బందికి ఉచిత సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించడానికి మరియు వచ్చిన శ్రీ సూర్య ఐ కేర్ మరియు ఏఎల్ఐ ఫౌండేషన్ కి అభినందనలు తెలిపారు. శ్రీ సూర్య ఐ కేర్ మరియు ఏఎల్ఐ ఫౌండేషన్ సీఈఓ అయిన ఏటి రాంప్రకాష్ వారి కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా సూర్య ఐ కేర్ మరియు ఏఎల్ఐ ఫౌండేషన్ సీఈఓ శ్రీ ఏటి రాంప్రకాష్ మాట్లాడుతూ మన దేశానికి నిరంతరం సేవ చేస్తూ ప్రజల రక్షణ కోసం నిరంతరం కృషి చేసే పోలీస్ సిబ్బందికి కంటి వైద్య సేవలు అందించడం మాకు గర్వకారణంగా భావిస్తున్నామని సవివరంగా తెలిపారు. ఈ సందర్భంగా సీఈఓ ఏటి రాంప్రకాష్ మాట్లాడుతూ శ్రీ సూర్య ఐ కేర్ అనే ఒక ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో అధునాతనమైన ఆప్థాల్మిక్ ఎక్విప్మెంట్తో ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో కూడిన లామైనర్ ఎయిర్ ఫ్లో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్తో కాకినాడ సిటీలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలకు మంచి నాణ్యమైన ప్రపంచ స్థాయి కంటి వైద్యాన్ని అందుబాటులో ఉంచాలనే తలంపుతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో వాసిరెడ్డి ఎస్ దాసు, బోర్డు మెంబర్ కె సూరిబాబు, జయరామకృష్ణ, ఏఆర్ఎస్ఐ బాలాజీ, జిల్లా పోలీస్ సిబ్బంది, శ్రీ సూర్య ఐ కేర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్, ఆర్మడ్ రిజర్వ్, సివిల్ పోలీస్ అండ్ హోమ్ గార్డ్స్, అదేవిధంగా స్పెషల్ బెటాలియన్ ఏపీఎస్ వారందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో వారు స్వచ్ఛందంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుంది. ఇది కాకినాడలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి మరి కాకినాడ పట్టణ ప్రజలకు కూడా మంచి ఉపయోగకరం. అన్నీ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పాటు ట్రైన్డ్ అట్ ది సేమ్ టైం మంచి అట్మాస్ఫియర్ ఉన్న దీంతో ఈ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు. దీనికి అన్ని వేళ మా పోలీస్ డిపార్ట్మెంట్ అట్లానే ప్రజలు కూడా సహాయం ఉంది. ఇది ఒక స్వచ్ఛంద సేవ కార్యక్రమంగా కూడా చేస్తున్నారు వారు. ఎస్పీ గారు అండ్ అడిషనల్ ఎస్పీ గారు ఆదేశాలతో ప్రతిరోజు కూడా ఒక 40 మంది పోలీస్ సిబ్బందికి మా హాస్పిటల్ నందు ఉచిత సమగ్ర కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. నిరంతరం మన దేశానికి ఎంతో సేవలు చేస్తూ వాళ్ళు కృషి చేస్తూ ఉన్న పోలీస్ సిబ్బందికి ఈ కంటి వైద్య పరీక్ష నిర్వహించడం మా శ్రీ సూర్య ఐ కేర్కి చాలా గర్వకారంగా భావిస్తున్నాము. శ్రీ సూర్య ఐ కేర్ అనేది ఒక ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో ఒక 2 లామినర్ ఎయిర్ ఫ్లో మాడ్యులర్ థియేటర్స్తో అత్యుత్తమ ప్రమాణాలతో స్థాపించబడ్డ ఒక కంటి ఆసుపత్రి. ఈ కంటి ఆసుపత్రి ముఖ్య ఉద్దేశంగా మేము అన్కాంప్రమైజ్డ్ ఐ కేర్ డెలివరీ ప్రజలందరికీ కూడా ఇద్దామని సదుద్దేశంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న అడిషనల్ ఎస్పీ శ్రీ శ్రీనివాస్ గారికి, డిఎస్పీ శ్రీహరి గారికి, అలాగే మన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ గారికి, మన కాకినాడ జిల్లా ఎస్పీ గారు, మా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు గారు, వారి డిఎస్పీ శ్రీహరి గారు, వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము, చేస్తున్నాము. ప్రజలకు ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో అలాంటి పోలీసు వారికి మేము కూడా వాళ్ళకి మేము సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. దీన్ని ఈ మన జిల్లాలో ఉన్న పోలీస్ యంత్రాంగం ఎవరైతే కానిస్టేబుల్స్ అన్ని రకాల ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు మేము ఇచ్చే సర్వీస్ని సద్వినియోగం చేసుకొని వారి కంటి యొక్క రక్షణ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి అలయన్స్ క్లబ్ ఆఫ్ రెయిన్బో ద్వారా సాయం అందిస్తున్నట్లు క్లబ్ అడ్మినిస్ట్రేటర్ లక్ష్మీ నాగేంద్ర తెలిపారు. పర్లోపేట టిట్కో అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న శ్రీనివాస్ కు 6 నెలల క్రితం యాక్సిడెంట్ కు గురై 2 కాళ్లు పనిచేయకపోవడంతో మంచానికే పరిమితం అవడం జరిగిందని, కుటుంబ పోషణ కష్టంగా మారిందని, ఏదైనా సహాయం అందించండి అంటూ రెయిన్బో క్లబ్ వారిని కోరగా తక్షణమే స్పందించి అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర 2 నెలలకు సరిపడే నిత్యావసర వస్తువులు, బియ్యం అందించడం జరిగిందని తెలిపారు. వీరి కుటుంబానికి సహాయం ఎంతో అవసరం ఉందని, సాయం అందించడానికి
దాతలు ముందుకు రావాలని లక్ష్మీ నాగేంద్ర కోరారు. రెయిన్బో క్లబ్ తరపున పేద ప్రజలకు తమకు తోచిన సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ లక్ష్మీ నాగేంద్ర, జాయింట్ సెక్రటరీ పద్మ, ట్రెజరర్ ప్రమీల, సభ్యులు కౌశిక్ నాగేంద్ర, కళ్యాణ్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఫ్లాక్స్లో బంధం శ్రీనివాసరావు గారికి 6 నెలల క్రితం ఆటోలో యాక్సిడెంట్ కేరళలో జరిగితే ఆయనకు అనారోగ్యం చేతన మా ఫౌండేషన్ తరఫున మేము నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. భర్త చనిపోయిన వారిపై కనీసం జాలి లేకుండా వారికి గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా వారిని మోసం చేశాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విమర్శించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం మండలం వెల్దుత్తి, విరవ, మంగితుర్తి గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పర్యటించి నూతన పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సకుమళ్ళ గంగాధర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాకు వచ్చేసరికి 4755 కాకినాడ జిల్లాకు వచ్చింది. అంటే ప్రభుత్వాలు నాయకత్వాల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అన్నది దానికి నిదర్శనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా భర్త చనిపోయిన వాళ్ళ గురించి ఇంత జాలి కూడా చూపించలేదు. రెండవది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 63,75,000 పెన్షన్స్ ఈరోజు ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2,000 పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇస్తానన్న మాట ప్రకారం ఒకేసారి కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్కి 10,000, అలాగే ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ పర్సన్స్కి ఆ పర్సంటేజ్ని బట్టి 10,000, 15,000 వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా దేనికి ఇస్తున్నారంటే ఒక కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళు ఎలాగ బతుకుతారు, వాళ్ళకి చేయూత ఇవ్వాలన్న సదుద్దేశంతో కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. అంచేత ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అది కూడా ఇదివరకు పెన్షన్ 10, 15, 20 తారీఖు వచ్చి ఈవేళ 1వ తారీఖు పెన్షన్, 30వ తారీఖు సెలవు అయితే 1వ తారీఖు సెలవు అయితే 30ని ఇస్తున్నారు, 1/30 సెలవు అయితే 29ని ఇస్తున్నారు. అంటే అందరూ ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇంటింటికి పట్టుకెళ్ళి ఇస్తూ ఉన్నారు. అంచేత ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట, అదేవిధంగా అభివృద్ధికి పెద్దపీట చేసి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తుంది. ప్రజా దర్బార్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై 38 అర్జీలు వచ్చాయని, వాటిలో 10 అర్జీలను అప్పటికప్పుడు పరిష్కరించామని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఆఫీస్ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొప్పవరంలోని ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం 16వ ప్రజా దర్బార్ నిర్వహించారు. పార్లమెంటరీ శీతాకాలం సమావేశంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కాకినాడ జిల్లాకు సంబంధించిన పలు అంశాలను పార్లమెంట్లో చర్చించడం జరిగిందన్నారు. దీంతో రాజ్యసభలో కాకినాడ జిల్లా పలు సమస్యలు పార్లమెంట్లో చర్చించడం పట్ల ప్రజలు ఎంపీ కార్యాలయానికి విచ్చేసి అభినందిస్తున్నారన్నారు. వారందరికీ ఎంపీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మేకా లక్ష్మణమూర్తి వివరించారు. ఈ కార్యక్రమంలో నులుకుర్తి వెంకటేశ్వరరావు, ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్, నెక్కంటి శ్రీనివాస్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, జున్నూరు బాబ్జీ, ఐటీడీపీ సతీష్, యాళ్ల చక్రవర్తి, ఆకరపల్లి చలపతి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కూడా ఈ ప్రజా దర్బార్కి మాకు వస్తున్న అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మా టీంలో ఆనంద్ గారు, ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారు, ఎందుకంటే ఆయన గురించి మా ఒక ప్రస్తావన చేయాలి. 16 ప్రజా దర్బార్లోని కూడా సానా సతీష్ బాబు గారు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ గారు ప్రతి దర్బార్లో కూడా ఏదో ఒక ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఈవేళ ఒక ఫిజియోథెరపీకి సంబంధించి చాలా ఫిట్గా ఉండే ఒక అమ్మాయి ఇబ్బంది పడితే వారికి సాయం చేశారు. ఆర్థికంగా, విద్య, వైద్య రంగాలకు, క్రీడలకు సంబంధించి తలాటం హరీష్ చేస్తున్న సేవలు ఈ సందర్భంగా మేము ఎంత చెప్పినా తక్కువే. ప్రతి వారంలో ప్రతి శుక్రవారం కూడా ఆయన ఈవేళ మానవ దృక్పథంతో స్పందిస్తున్నారు. ఫౌండేషన్ తరఫున ఆయన చేస్తున్న సేవలు మేము టీం అందరూ అక్కడ ప్రజలు కూడా చాలా తెలియజేస్తున్నారు. మరొకసారి మా ఆఫీస్ తరఫున తలాట హరీష్ గారికి అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిగతా సభ్యులు అర్జున్ గారు కానీ, బాబ్జీ గారు కానీ, దుర్గాప్రసాద్ గారు కానీ, చక్రవర్తి గారు కానీ, నెక్కండి శ్రీనివాస్ గారు కానీ, వారి యొక్క సమన్వయంతో హరి గారు కానీ, ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా ఈ అర్జీని స్వీకరించి ఒక ప్రత్యేక వ్యవస్థ ముందుకు వెళ్తున్నాం. మీ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం. చల్లటి తీపి గౌరి చెప్పడం జరిగింది. అది ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటో మనకు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉండడం జరిగింది. మరి సానా సతీష్ బాబు గారి యొక్క ఈ డేటాను స్వీకరించి పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే ముందుకు తీసుకెళ్తా ఉన్నారో, ఈ పార్టీ ఎవరి వల్ల అయితే ముందుకు నడుస్తుందనే వివరాలన్నీ సేకరించి ఈయన ద్వారా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది.
మరి మొన్ననే కూడా బసవరామ తారకం హాస్పిటల్ గురించి కూడా ఎంపీ గారు మాట్లాడటం జరిగింది. నందమూరి బాలకృష్ణ గారికి హాస్పిటల్ గురించి అభినందనలు తెలియజేస్తూ ఈ జిల్లాలో కూడా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటే ఈ క్యాన్సర్ సెంటర్ అందరికీ ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా మేము సానా సతీష్ బాబు గారిని మా తెలుగుదేశం పార్టీ బృందం అంతా ఒకసారి కలిసి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా సానా సతీష్ బాబు గారి యొక్క ఆఫీసుకి ఎప్పుడు ఎల్లా వేళలా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు పిలిపినిచ్చినా సరే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఉన్నారు. కాబట్టి అలాగే మన లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు, మన ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా సానా సతీష్ బాబు గారు ఆఫీస్ కాడ మరి ఎక్కడైతే మనం మంగళగిరి పార్టీ ఆఫీసులో రాష్ట్రంలో మంగళగిరి పార్టీ ఆఫీసులో ఏదైతే అర్జీలు ఏదైతున్నారో అలాగే మన సానా సతీష్ గారి ఆఫీస్లో కూడా మన జిల్లా అది మన ఈ మొత్తం టోటల్గా అంతా కూడా వచ్చి ఇక్కడికి వచ్చి ఈ సతీష్ గారి ఆఫీసులో ఇవ్వడం జరుగుతుంది. అలాగే విదేంతం పెన్షన్లో అలాగే మన పెన్షన్లో ఇవన్నీ కూడా అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా పెట్టి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి సానా సతీష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మరి మన మేక లక్ష్మణమూర్తి గారు ఆధ్వర్యంలో అలాగే మన డిప్యూటీ మేయర్ అలాగే మా డిప్యూటీ బున్నీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆఫీసులో మేమందరం కూడా కలిపి పనిచేస్తున్నాం. అలాగే మన ప్రభుత్వం ఏదైతే సలహా ఏదైతే చెప్పిందో వాళ్ళందరితో కూడా మేము కలిసిమెలిసి ఉండి సానా సతీష్ గారు చెప్పిన బాటలోనే మేము నడుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో యువత పెడత్రోవలు తొక్కకుండా వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తున్నానని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. గతంలో హరీష్ స్పోర్ట్స్ తరపున పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు సాధన చేసిన 20 మంది యువతకు ఉచితంగా షూస్, ట్రాక్స్, అడల్ట్స్, కోన్స్, స్టోర్స్ కిట్లు అందించగా వారిలో 3 పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు సాధించారు. మోతుగూడెం ఏపీ జెన్కో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మల్లాడి నరసింహమూర్తి, హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ సహకారం కోరగా పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు వెళ్తున్న వారికి కావలసిన షూస్, ట్రాక్స్, స్పోర్ట్స్ కిట్లు తలాటం హరీష్ అందించి వారికి శిక్షణకు సహకరించారు. మల్లాడి నరసింహమూర్తి పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు వెళ్తున్న వారికి ఫిజికల్ ట్రైనింగ్ అందించారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా సాయం పొంది నేడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన పైలా గణపతి లక్ష్మి, తెల్లం సూర్యప్రసాద్, తౌఫిక్ అహ్మద్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారిని ఆదర్శంగా తీసుకుని ఏజెన్సీ యువత భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించి జీవితాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో మోదుగూడెం చెందిన మన పి గణపతి లక్ష్మి గారు, ఎస్కే తాఫిక్ అహ్మద్ గారు, టి సూర్యప్రకాష్ గారు ముగ్గురుగా వాళ్ళు కానిస్టేబుల్గా వేళ ఎంపికయ్యారంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి కోచింగ్ ఇచ్చిన మల్లాడి ఏపీ జన్కో కానిస్టేబుల్ నరసింహమూర్తి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే అంత దూరం నుంచి మోదుగూడెంలో ఏ ఫెసిలిటీస్ ఉండవు. మోదుగూడెంలో షూ కొనుక్కోవాలంటే భద్రాచలం వెళ్ళాలి, భద్రాచలం 100 కిలోమీటర్లు. ఒకసారి నరసింహమూర్తి గారు నా దగ్గరికి వచ్చి షూస్ కావాలంటే కొంచెం వాళ్ళకి మోదుగూడెంలో నేను ట్రైనింగ్ ఇస్తానన్నారు. అంటే మోదుగూడెం ఎక్కడని అడిగాను. చాలా ఏజెన్సీ ప్రాంతం వాళ్ళందరూ అందరూ ఈ పోలీస్ స్టేషన్ అట్లా ప్రిపేర్ అవుతున్నారు, కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉన్నారు అంటే వెంటనే వీళ్ళకి ఏం కావాలని అడిగాను. వాళ్ళకి అడల్ట్స్ దగ్గర కోన్స్, షూస్, రన్నింగ్కి సంబంధించిన షూస్, మళ్ళీ ట్రాక్ షూట్స్ అన్నీ మనం 20 మందికి వాళ్ళకి వెంటనే అడిగిన వెంటనే మన నరసింహమూర్తి గారికి వెంటనే ఇచ్చాను. వాళ్ళందరూ ఎంత అక్కడ ఉన్న గ్రౌండ్ ఫెసిలిటీస్ వాళ్ళు వినియోగించుకుని మోతుగూడెంలో కూడా రెగ్యులర్గా నాకు ఫొటోస్ పెట్టేవారు, వీడియోస్ పెట్టేవారు. వాళ్ళు ఛాలెంజ్గా తీసుకుని ఈ రోజున అంత ఏజెన్సీలో కూడా వాళ్ళు ఇవాళ విజయం సాధించారంటే చాలా అభినందిస్తున్నాం. ఎందుకంటే కాకినాడ వాటిల్లో ఉన్న వాళ్ళు ఎలాగ చేసుకోవచ్చు, ఫెసిలిటీస్ ఉంటాయి. మోతుగూడెంలో అక్కడ ఉండి ఏ ఫెసిలిటీస్ లేకపోయినా అక్కడ షూ కొనుక్కోవాలంటే దగ్గర 100 కిలోమీటర్ భద్రాచలం వల్ల భద్రాచలం వెళ్ళి కొనుక్కోవాలంటే కూడా కష్టమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అక్కడ మనం అందరికీ ఎప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా మేము మోతుగూడెంకి వెళ్తున్నప్పుడు ఎవరు వెళ్ళినా మన నరసింహమూర్తి గారి ద్వారా అక్కడ ఉన్న అదే మన పోలీస్ స్టేషన్కి వెళ్తున్న ఎవరికైనా సరే నేను షూస్ రెగ్యులర్గా ట్రాక్ షూట్స్ కానీ మన హడల్స్ కానీ ఎప్పుడు సప్లై చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఉచితంగా ఇస్తానని ఎప్పుడో చెప్పాం. ఇది 2 years క్రితం మనం వారికి ఇచ్చాను. ఒక ముందు 2 కానిస్టేబుల్ కింద ఎంపికయ్యారు. ఈవేళ చాలా ఆనందంగా ఉంది. అక్కడ కూడా మనకి ఇంత ఈ రోజున మనం చూసి చాలా మంది నేర్చుకోవాలి. వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామండి. మహిళా లోకమంతా భక్తి శ్రద్ధలతో చేసే అనేక వ్రతాల్లో వరలక్ష్మి వ్రతం అతి గొప్పదని, ఈ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని లయన్స్ క్లబ్ విజన్ పూర్వ ప్రెసిడెంట్ ప్రసూన పేర్కొన్నారు. రమణేపేట అడబల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్లబ్ మాజీ అధ్యక్షురాలు ఎంవీఎస్ఎల్ ప్రసూన మాట్లాడుతూ మహిళా లోకమంతా భక్తి శ్రద్ధలతో చేసే అనేక వ్రతాలలో వరలక్ష్మి వ్రతం అతి గొప్పదని, ఈ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని అన్నారు.
అన్ని కళల్లోనూ లక్ష్మీదేవి ఉంటుందని, ఆ కళలను వల్లివేస్తూ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ప్రసూన తెలిపారు. ఇందులో పాల్గొన్న గృహస్థులకు చీర, రవిక, పూజా సామాగ్రి అందించారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది. క్లబ్ అధ్యక్షురాలు ఎన్ శ్రీదేవి రెడ్డి, క్లబ్ కార్యదర్శి శ్రీవాణి, కోశాధికారి వి జయలక్ష్మి, మీనాక్షి, సునీత, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, డాక్టర్ శిరీష, చింతపల్లి సుబ్బారావు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రావణ శుక్రవారం మేము మా క్లబ్ తరఫు నుంచి, విజన్ క్లబ్ తరఫు నుంచి అడబాల ట్రస్ట్ నందు సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించడం జరుగుతుందండి. ఈ వ్రతం వల్ల అందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మహిళలందరూ ఐక్యతగా ఈ వ్రతం చేయటం వల్ల అందరిలో ఈ ఫెలోషిప్ అనేది ఇంప్రూవ్ అయ్యి అందరం సఖ్యతగా ఉండి అందరూ ఐశ్వర్యాభివృద్ధితో ఉండాలని కోరుకుంటూ అడబాల ట్రస్ట్ వారు, అడబాల రత్నప్రసాద్ గారు ఈ వేదికను అందించారు. ఈ వ్రతాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నాం. కొల్హాపూర్లో త్వరలో జరగనున్న జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆంధ్ర తెలంగాణ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనబరచాలని ఆంధ్ర తెలంగాణ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలాని అన్నారు. పెద్దాపురం శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఈ నెల 25వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరుగుతున్న ఆంధ్ర తెలంగాణ రైఫిల్ షూటింగ్ క్రీడాకారుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం రాత్రి ఎన్సీసీ డీడీజీ నర్సింగ్ సైలాని హైదరాబాద్ నుంచి విచ్చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండి 70 మంది క్రీడాకారులు రైఫిల్ షూటింగ్లో స్థానిక శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో శిక్షణ పొందుతున్నట్లు చెప్పారు. ఈ శిక్షణ ఆగస్టు 3వ తేదీతో ముగియనుండగా వీరిలో నుండి 20 మంది ఎంపిక కాబడిన క్రీడాకారులు కొల్హాపూర్లో జరిగే జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారన్నారు. అయితే వీరు అన్ని విభాగాల్లో స్థానికంగా ఉత్తమ శిక్షణ పొందినట్లు ఆయన చెప్పారు. దానితో వీరు జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలా ఉండగా ఆహ్లాదకర వాతావరణంలో శ్రీప్రకాష్ పాఠశాల యాజమాన్యం శిక్షణ శిబిరాన్ని క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ప్రత్యేక కిట్లు, టీషర్ట్లను అందజేశారు. స్థానికంగా జరుగుతున్న శిక్షణను పరిశీలించి క్రీడాకారులను ప్రోత్సహించిన ఎన్సీసీ డీడీజీ నర్సింగ్ సైలానీను శ్రీప్రకాష్ యాజమాన్యం ఘనంగా సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో శ్రీప్రకాష్ డైరెక్టర్ సిహెచ్ విజయప్రకాష్, కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్, కల్నల్ హెచ్ఎస్ మాణిక్, మేజర్ మహమ్మద్ ఆసిఫ్, శ్రీప్రకాష్ అధ్యాపక సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. Okay, good evening everyone. I've come here to wish the cadets who are taking part in the Interdirectorate Sports Shooting Championship, which is held at national level. Our cadets will be participating with cadets from all over India, and they will be taking part in the shooting sports competition. The directorate has worked very hard, especially under the group commander. The training has been imparted. We have made good selections, and we hope that children will play with the utmost sincerity and with good sportsman spirit, and we hope to secure a good position in the all India level. DDG, Deputy Director General Nursing Sir, is here with us to greet the students. ఇక్కడ మొత్తం సుమారుగా ఏపీ అండ్ తెలంగాణ నుంచి సుమారుగా 70 మంది పిల్లలు రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్ నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి ముందు క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తున్నారు. పెద్దాపురం శ్రీప్రకాష్ ఎనర్జీ స్కూల్లో నిర్వహిస్తున్నారు. దీనికోసం డీడీజీ స్వయంగా అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి పిల్లలందరితో వాళ్ళు మాట్లాడి వాళ్ళ ఉత్సాహాన్ని నింపుతామని అంత దూరం నుంచి ఇక్కడ ట్రావెల్ చేసి వచ్చారు. పిల్లలు ఇక్కడ 70 మంది గత 10 రోజుల నుంచి క్యాంప్ జరుగుతుంది. రేపు 3వ తారీఖుతో క్లోజ్ అవుతుంది. వీళ్ళు ఇక్కడి నుంచి కొల్హాపూర్లో జరుగుతున్న నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్తారు. సుమారుగా ఇక్కడ ఈ 10 రోజుల్లోనూ వాళ్ళకి రైఫిల్ షూటింగ్లో అన్ని విభాగాల్లోనూ ట్రైనింగ్ జరిగింది. వీళ్ళు అక్కడ సుమారుగా ఒక 20 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసి వీళ్ళు ఇక్కడి నుంచి కొల్హాపూర్ పంపిస్తున్నారు. మన ఏపీ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ తరఫున వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. డీడీజీ ఏమంటున్నారంటే ఆయన పిల్లలందరూ మంచిగా నేర్చుకున్నారు, వాళ్ళు అక్కడ కూడా నేషనల్ లెవెల్లో బాగా పార్టిసిపేట్ చేస్తారు అని ఆశిస్తున్నా అని చెప్పి ఆయన. ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు జన్మసార్థకం చేసుకోవాలని పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ సాయి ప్రసాద్ పేర్కొన్నారు. పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు సాయి ప్రసాద్ పుట్టినరోజు పురస్కరించుకుని సాయి ప్రసాద్ అభిమానులు పెద్దాపురం అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. శ్రీకిరణ్ కంటాసుపత్రి పెద్దాపురం రోటరీ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించారు. కేవీఎస్ ఆంజనేయమూర్తి అకాల మరణం కాకినాడ నగరంలోని పలు ధార్మిక సంస్థలకు తీరని లోటు అని రోటరీ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, పాస్ట్ గవర్నర్ టిక్కులు పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్ వద్ద గల ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుడు పాస్ట్ గవర్నర్ కేవీఎస్ ఆంజనేయమూర్తి సంతాప కార్యక్రమం జరిగింది.
క్లబ్ ప్రెసిడెంట్ తడాల బుజ్జి అధ్యక్షత వహించగా రోటరీ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కేవీఎస్ ఆంజనేయమూర్తి చిత్రపటానికి సభ్యులు పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, పాస్ట్ గవర్నర్ టిక్కు, పాస్ట్ గవర్నర్ వీరభద్రారెడ్డి, బాబీలు కేవీఎస్ ఆంజనేయమూర్తి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ సత్య, అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద, పాస్ట్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, క్లబ్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు వ్యక్తం చేస్తుంది ఏంటంటే, నేను ఇవాళ రామకృష్ణ గారు ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అదే పెట్టాను. ప్రతి వాళ్ళు నాకు పర్సనల్ లాస్ అన్నారు. ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా కూడా ప్రతి వాళ్ళు ఏదో ఒక అడ్వైస్ కోసం, సలహా కోసం అని అడగడం, చాలా సులువుగా దాన్ని ఒక సొల్యూషన్ చెప్పడం, దాంతో మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవడం. సో ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ యూ హ్యావ్ అ వెరీ సింపుల్ సొల్యూషన్. చాలామందికి గైడెన్స్ కాకినాడ అయింది, మిగతా మెంబర్స్ మన క్లబ్ సభ్యులు అవన్నీ ఎవరైనా సరే, పాస్వర్డ్ క్లబ్ కూడా చాలా ప్రెసిడెంట్గా, కమిటీగా చేశారు, టౌన్ హాల్ చేశారు. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఆల్ ఆఫ్ దమ్ డిఫరెంట్గా ఏంటంటే ఒక స్ట్రాంగ్ పిల్లర్ అనేది షేక్ అయిపోయింది. ఈ రోజున ఈ జస్ట్ నెక్స్ట్ ఈ 2-3 డేస్లో జరిగింది కాబట్టి ఇప్పుడే నేను కృష్ణాగారితో చెప్తాను. వాయిడ్ మనకి రాను ఎవ్రీ డే యాజ్ వి ప్రోగ్రెస్ డ్యూరింగ్ దిస్ ఇయర్. నాకు రోటరీలో నాలెడ్జ్ లేక నేను చాలాసార్లు ఆంజనేయమూర్తి దగ్గర చాలా విషయాలు అడుగుతున్నాను. ఎప్పుడూ చిరాకు పడలేను. ఎంతో ఓపిక చెప్తూ ఉంటారు. మాకు నీకు చాలా ఫీచర్లు ఉంటాయా దీంట్లో అని చెప్పి, ఎందుకంటే నాకు వచ్చే డౌట్ని బట్టి ఆయన ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం కానీ ఏమి ఉంటుంది కాదు, మా పెద్దల నుంచి తెలుసుకునేవాడు. ఆయన లేకపోవడం అనేది మాత్రం నాకు పర్సనల్గా లాస్. నాకు ఆయనతో సహాయించి చాలా ఎక్కువ, వారి కుటుంబంలో చాలా సహాయించి, వారి కుటుంబం బ్రదర్స్ అందరితో కూడా నాకు చాలా క్లోజ్ అక్వైంటెన్స్ ఉంది. ఆ ఫ్యామిలీతో నాకు చాలా కష్టతరమైనటువంటి కొన్ని సందర్భాలు పోయినప్పుడు ఆయన ఇచ్చిన ధైర్యమే ఈనాటికి కూడా నేను దేనికి కూడా తల చూడ ప్రయాణం చేయగలిగినట్టు నచ్చింది. చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఏదైనా ఛాలెంజ్ వచ్చినా, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చినా, ఎటువంటి సర్వీస్ ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చినా కానీ ఆయన దగ్గర డెఫినెట్గా ఒక ఐడియా ఉండేది. ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్పేవారు. ప్రోగ్రామ్ అయితే దాన్ని ఎలా సక్సెస్ చేయాలో చెప్పేవారు. సో ఈ హ్యాడ్ అ సొల్యూషన్ ఫర్ మోస్ట్ ప్రాబ్లమ్స్. సొల్యూషన్ లేకపోతే సరే ఏం జరుగుతుందో చూద్దాం అన్న ధైర్యం కూడా చెప్పేవారు. అంటే సొల్యూషన్ ప్రతిదానికి అందరూ చెప్పలేదు. సొల్యూషన్ లేని దానికి కూడా చూద్దాం ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో అన్న మాట కూడా ఆయన దగ్గర నుంచి వచ్చాయి. సో ధైర్యాన్ని ఇస్తూ, అంటే అందరూ సొల్యూషన్స్ అందరూ ఒకటే ఇచ్చేవారని అనుకుంటారు. సొల్యూషన్ లేకపోతే కూడా ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించే స్వభావం ఉన్నటువంటి ఆంజనేయమూర్తి. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల సామాజిక భద్రతకు ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం, పెన్షన్ పంపిణీలో స్పెషల్ ఆఫీసర్ వీరపాండ్యన్, కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. నియోజకవర్గం పర్యటనలో పిఠాపురంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం, ఎమ్మెల్సీ నాగేంద్రబాబు స్పష్టం. ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు అందిపుచ్చుకోవాలి. డ్రోన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పంతం పిలుపు. పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రభంజనం. 6014 ఉద్యోగాలకు గాను 4005 ఉద్యోగాలు సాధించిన శ్యామ్ విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.